జగన్మోహన్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. నా హృదయంలో మంట, మనోవేదన, రాత్రంతా ప్రార్థన. అందుకనే ఇంత వేగం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మీటింగ్ మీరు ఉత్తరాంధ్రలో చూశారు. 100 మందేనా డబ్బులు ఇవ్వకుండా వచ్చారా? మా టీం అంతా అక్కడే ఉన్నారు, నా కోఆర్డినేటర్లు అంతా అక్కడే ఉన్నారు. ఎవరూ రాలేదు. అందరికీ ట్రైన్లు పెట్టారు, బస్సులు పెట్టారు, ట్రక్కులు పెట్టారు, వెహికల్ పెట్టారు, ఎస్యూవీస్. వచ్చిన వాళ్ళకి తిండి పెట్టారు, డబ్బులు పంచారు, మోసం చేశారు. ఏమట లోకేష్ పాపం మాటలు రాని లోకేష్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. దేశంలో ఆయనంత గొప్పోడు లేడా? ఈ TV5 సాంబశివరావు అని ఒకడు ఉన్నాడు, అంత పిచ్చోడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతాడో తెలియదు. ఎన్టీ రామారావు గారి కంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ జనం వచ్చారట. అరే సాంబశివరావు, పిచ్చి పట్టిందా? ఎన్టీ రామారావు గారితో లోకేష్ ను పోల్చుతావా? కనీసం పోల్చేదేదో ఎన్టీ రామారావు గారితో జూనియర్ ఎన్టీఆర్ ను పోల్చి. చక్కగా మాట్లాడతాడు, చక్కగా అందంగా కనబడతాడు, సత్యం మాట్లాడతాడు, అడుగు అడుగున చక్కని మాటలు చెప్పి వందలు వేలు లక్షల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు నా శిష్యులే కదా, 22 సంవత్సరాలు నన్ను కలిశారు కదా. ఇదే ఆంధ్రభవన్లో కలిశారు, సంగ్రిల్లా హోటల్లో కలిశారు, అశోక్ హోటల్లో కలిశారు, తాజ్ హోటల్లో కలిశారు, వైజాగ్ లో కలిశారు, విజయవాడలో కలిశారు, నా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కలిశారు. నా ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కలలేదా? చంద్రబాబు నాయుడు గారు అడిగిన కోరికలన్నీ నేను తీర్చలేదా? బిల్ గేట్స్ ను పరిచయం చేయమన్నారు. యనమల రామకృష్ణుడు బ్రతికే ఉన్నారు, తుని అడగండి. ఏం బాబు నీకు ఇష్టం లేదా? చూసావా? ఏదో పాపం చిత్తశుద్ధి ఉంటే TV5 నాయుడు గారు, నేను ఇచ్చిన మెసేజ్ లైవ్ ఇవ్వండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మన కేటీఆర్ గారు అన్నట్టు మీరు మమ్మల్ని ఆపలేరు. సోషల్ మీడియా సూపర్ స్టార్. మాకు మీడియా ఉంది, న్యూస్ పేపర్ ఉంది, అన్ని ఛానళ్ళు చూపిస్తాయి. ఎందుకు? నేను సత్యం మాట్లాడుతున్నాను. త్రికరణ శుద్ధి మనసులో ఉన్నదే, హృదయంలో ఉన్నదే నేను మాట్లాడతాను. ఇందులో తప్పేమీ మాట్లాడను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి 10 ప్రశ్నలు. 1, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు లేదా చెప్పండి. 2, గుడివాడలో సీటు కొరకు, గుంటూరులో సీటు కొరకు, కందుకూరులో సీటు కొరకు లోకల్ 2 కమ్మా బ్రదర్స్ ని, కజిన్స్ ని, NRI దగ్గర 50 కోట్లు మీరు తీసుకున్నారా లేదా ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కొరకు? 3, మరలా పొరపాటున మీరు గాని ముఖ్యమంత్రి అయితే మీరు ముఖ్యమంత్రి చేసేది మీ కొడుకు లోకేష్నా కాదా? 4, ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీ కుటుంబం ఇంకా దరిద్రం ఎక్కువైపోద్ది. సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నారు, అప్పులాంధ్ర చేశారు, అవినీతాంధ్ర చేశారు. నా 4వ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న 10 లక్షల కోట్లు అప్పు ఎలాగ తీర్చుతారు? ఒక 1 అవర్ డిబేట్ కి రండి, తండ్రి కానీ కొడుకు కానీ నాతో, మీ సొంత మీడియాలో, ABN లో కానీ TV5 లో కానీ. 5, జాబు రావాలంటే బాబు రావాలని మీరు అంటున్నారు, అబద్ధాలు. మర్చిపోయారా 2000
14 నుండి 19 వరకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి 18 మీటింగులు పెట్టి నేను మోసపోయాను, ప్రజల్ని మోసం చేశాను తెలియక మీరు వచ్చారు. 5 సంవత్సరాల్లో 38,000 జాబులే ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు 60 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏ ఉద్యోగం లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగిస్తారు? 7 మీరు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? నేను తెచ్చిన కంపెనీలు తప్ప. గూగుల్ నేను తీసుకొచ్చాను, మీకు పరిచయం చేశాను వానర్లు. మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చాను, బిల్ గేట్స్ ని నేను మీకు పరిచయం చేశాను ఇదే ఢిల్లీలో. మర్చిపోకండి, మీరు బిల్ గేట్స్ ని కలక ముందు 1 సంవత్సరం ముందు బిల్ గేట్స్ ని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నా మిత్రులు గ్లోబల్ పీపుల్స్ అంబాసిడర్ దేవగౌడ్ గారికి పరిచయం చేశారు. మీరు ఎలాగ కంపెనీలు తీసుకొస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి? 8 మీరు ఇంతవరకు రుణమాఫీ చేస్తానని రైతులకు ఎందుకు చేయలేదు 14 సంవత్సరాల్లో? ఇప్పుడు ఎలాగ చేస్తారు? 9 మీరు కాంగ్రెస్ దగ్గర కాపీ కొట్టి మహిళలకు ఫ్రీ బస్సు, ఇది విద్య, వైద్యం ఇవన్నీ ఇస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. దాని బడ్జెట్ మీకు తెలుసా? లెక్కలు వచ్చా మీకు? నేను చెప్తా. నిన్న మీరు ఇచ్చిన వాగ్దానాలు 68,700 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2 లక్షల కోట్లు లేదు. అప్పులతో 2,80,000 కోట్లు నడుపుతుంది బండి. ఈ 80,000 కోట్లు అప్పు. ఇప్పుడు మీరు ఇచ్చిన బడ్జెట్ 68,200 కోట్లు. దాదాపు 1,50,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆన్సర్ ఉందా? జవాబు ఉందా మీ దగ్గర? 9 లోకేష్ 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసాడు అన్నారు. ఆ పాదయాత్రలో అపశకునంగా తారక రత్న ఎప్పుడు చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? ఎందుకు డెడ్ బాడీని దాశారు? నేను ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్పాను, అక్కడ రాజకీయం చేయకూడదని. సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీయేనా? లేదా సిఐడి ఎంక్వైరీకి మీరు రెడీయేనా? ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు భయం ఉందో, లేకపోతే ఎప్పుడు తప్పుడు సలహాలు ఇస్తున్నారో, ఎందుకు ఆయన ఎంక్వైరీ చేయించలేదు 5 సంవత్సరాలు? ఎంక్వైరీకి మీరు రెడీయేనా? 10వ ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. నాతో ఒక 1 అవర్ డిబేట్ ఈ విషయాలు, ఈ సత్యాలు మాట్లాడడానికి నా శిష్యులు మీరు, నా మిత్రులు మీరు. నేను ఎంతో మద్దతు ఇచ్చాను మీకు, ప్రపంచమంతా తెలుసు. ఎన్నో దేశాలు మిమ్మల్ని తిప్పానని. బిల్ క్లింటన్ లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ ని మీకు పరిచయం చేశారని మీడియా ఓనర్స్ అందరికీ తెలుసు. మీరే చెప్పారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ని అప్పులు తీర్చాలంటే, అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలంటే, ఉచిత విద్య వైద్యం ప్రతి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే దానికి 1,50,000 కోట్లు ఎక్స్ట్రా డబ్బు కావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు మీరు తేలేకపోయారు. మీ కొడుకు లోకేష్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అసలు ఆయనకు అనుభవే లేదు. ఎందులోనైనా ఆయనకు అనుభవం ఉందా? మీలాంటి 100 మంది ఆయనకు కోచింగ్ ఇస్తే ఈ మధ్యన కొన్ని మాటలు నేర్చుకుంటున్నాను. మాటలు రాని లోకేష్ చేతలు ఎలా చేయగలడు, పనులు ఎలా చేయగలడు? ఎస్, నిన్న మీరు దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రైన్లు పెట్టారు, బస్సులు పెట్టారు, కార్లు పెట్టారు, జనాలు తోలేరు పశువుల్లాగా. ఈ పశువులకు కూడా బుద్ధి లేదు. ఈ జనాలు వెళ్ళిన పశువులకు కూడా బుద్ధి లేదు. ఒరే, బుద్ధున్నాడు ఎవడైనా మరలా చంద్రబాబు నాయుడుకు ఓటేస్తారా? 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఒక్కడైనా బుద్ధి ఉన్నోరు ఎవరైనా? నేను అడుగుతున్నాను. 3 ఫోటోలు పెట్టండి మీరు. చంద్రబాబు నాయుడు కావాలా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? 5 సంవత్సరాలు ఉండి
ఆయన ఏం చేస్తారు ఫెయిల్ అవ్వక? నరేంద్ర మోదీ ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ స్మార్ట్ సిటీలు కట్టలేదు. ఏం చేస్తారు? నిజంగా ఆయన కొరకు ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే బాధ వేస్తుంది. తమ్ముడు ఎలా నడుపుతున్నాడు, ఇంకోటైతే సూసైడ్ చేసుకుంటాడు. నేను నిజం చెప్తున్నాను. ఎలా నడపడం మీకు తెలిసే అడ్మినిస్ట్రేషన్ అంటే చేస్తున్నా. ప్రపంచాన్ని నడిపించా. లైబీరియాలో అప్పులున్న రాష్ట్రాన్ని 2000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి 14 సంవత్సరాలు యుద్ధం ఆపి నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్ పెట్టి ఒక పిహెచ్డిని, అమెరికన్ పిహెచ్డిని పెట్టి ఆ లైబీరియా ఇప్పుడు వెళ్ళి చూడండి. 14 సంవత్సరాల ముందు, ఆ తర్వాత 2006 నుండి ఇప్పుడు 14 సంవత్సరాలు దాదాపు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటే బుద్ధి లేని వాళ్ళందరూ నన్నే మనం కోరుకుంటున్నారు. నిన్న 50 మంది కలిశారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు. సార్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు, మీరు వస్తేనే బాగుండదు ముఖ్యమంత్రిగా అని. వెరీ గుడ్. మరి ఓట్లు వేయండి రా, నిలబడండి రా, ఎమ్మెల్యేలుగా మద్దతు ఇస్తా, సపోర్ట్ చేస్తా. మీకు కూడా 20 30 సీట్లు ఇస్తా. ఇప్పుడు మీకు 0.5% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మొన్న రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇవ్వలేదా? ఎందుకు? రాష్ట్రం బాగు చేయడానికి అందరం కలిసి పనిచేద్దాం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఓపెన్ గా మీడియాలో అడుగుతున్నాను, మీ పుట్టినరోజుని మీ గిఫ్ట్ గా నన్ను పిలవండి, కలుద్దాం, మాట్లాడదాం, ఎక్కడంటే అక్కడ కలిసి పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన, మీరు నేను కలిసి పొత్తులు పెట్టుకుంటే లోకేష్ గాని, అది ఎవరు, అది లోకేష్ నిలబడ్డాడు మందపల్ల మంగళగిరిలో మొన్నే ఓడిపోయాడు. మీరు నేను పొత్తులు పెట్టుకుంటే ఆయనకి డిపాజిట్ అయినా వస్తుందా? మంగళగిరిలో డబ్బులు ఇచ్చి జనాలు కొనుక్కో. కేసీఆర్ గారు 5 లక్షల మందితో మీటింగ్, 180 మీటింగ్లు పెట్టలేదా? మునుగోడు నుంచి ఇప్పుడు వరకు 5 లక్షల మంది, 3 హెలికాప్టర్లు, 30,000 వెహికల్స్, కార్లు. అదే అన్నాను కేటీఆర్ గారితో, మీరు 30,000 కార్లతో వెళ్ళారు, నేను 10 ఉంగరాలతో వచ్చాను. ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి చూడండి. జనసేనకి, బీజేపీకి కొత్తగూడెం 1922 ఓట్లు పడ్డాయి. మోదీని జనసేన క్యాంపెయిన్ చేస్తే మాకు ఆసిఫాబాద్ లో 2522 ఓట్లు పడ్డాయి. అనామకుడిని నిలబెట్టి పేరు ఊరు లేనోడు రూపాయి ఖర్చు పెట్టుకుంటా, నేను వెళ్ళకుంటా. ఇది ఓట్ బ్యాంక్ అన్నది. మరి మునుగోడులో 800 ఎందుకు వచ్చాయి? డబ్బాలు మార్చాడు అమిత్ షా. నువ్వు డబ్బాలు మార్చలేదా? నువ్వు ఎక్స్పర్ట్ కాదా డబ్బాలు మార్చడంలో? చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడగలేదా? వాట్ ఐఎమ్ సేయింగ్, గివ్ మీ an opportunity to prove myself. You have given 3 times opportunity to Chandrababu Naidu garu, 1 opportunity to Jagannath Reddy garu. Give me 1 opportunity. I will pay off the debt 10 lakh crores. I will bring the world's investment to Andhra Pradesh and Telangana. I will create jobs in every constituency, and I will show the country how a state should run and how the economy should be doubled and how we can be better than China and America, because we are the best. 7569441275 గ్రూపులు పెట్టండి. ఇప్పుడే గ్రూపులు పెట్టారు.